నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. యుద్ధమందు నేను నెత్తి మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను నెత్తి మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. బుద్ధి వీడినాను హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. కట్టబడితి నేను గట్టి తాళ్ళతోను, వీడే నీదు ఆత్మ వీడే నీదు స్నేహం. కట్టబడితి నేను గట్టి తాళ్ళతో, వీడే నీదు ఆత్మ వీడే నీదు సత్యము. గుడ్డివాడనైతి తిరుగ విసురుచుంటి, దిక్కులేకనేమి దయను కోరుచుంటి. గుడ్డివాడనైతి తిరుగు విసురుచుంటి, దిక్కులేకనేమి దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు
ఉంటే చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడిన నే బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడిన నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడిన ప్రభు, నాతో నీవు మాట్లాడిన బ్రతికేదను ప్రభు, నే బ్రతికేదను ప్రభు. నాతో మాట్లాడు ప్రభువా అనే అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదూ? ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు కొండ మీద ప్రసంగంలోని చివరి అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం ముగింపుకి యేసుప్రభు కొండ మీద ప్రసంగం కూడా ముగించబడుతుంది. ఈ చివరి అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు తీర్పు తీర్చుకుడి, మనం తీర్పు తీర్చే న్యాయాధిపతులుగా కాక ప్రేమించే సహోదరులు సహోదరులుగా ఉండాలని యేసు ప్రభు తెలియచేస్తున్నాడు. మనలో చాలామందికి తీర్పు తీర్చకుడి అనేటువంటి ఈ మాట బాగా తెలుసు, కానీ బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉందో, ఏ అధ్యాయమో, ఈ మాట ఎవరు అన్నారో, సందర్భం ఏమిటో చాలామందికి తెలియదు. మీరు తీర్పు తీర్చకుడి అనే మాట చాలామందికి అపార్థం చేసుకునే మాటగా ఉన్నది. ఇతరులను గూర్చి తెలిసి తెలియకుండా ఏదంటే అది మాట్లాడొద్దు, తీర్పు తీర్చవద్దు అని ప్రభు అంటున్నాడు. ఈ రోజుల్లో ఎక్కువగా ఇతరులను గూర్చి తీర్పు తీర్చే పనిలో ఉన్నారు, ఇతరులను విమర్శించే పనిలో ఉన్నారు. ఇతరులను గూర్చి తెలియకుండా ఊహించుకొని విమర్శించే వారి కొరకు, తీర్పు తీర్చే వారి కొరకు మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది. తీర్పు తీర్చవద్దు అని అనడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు నైతిక తీర్పులను నిషేధించలేదు. దేవుడు అనైతిక తీర్పులను గూర్చే మాట్లాడుతున్నాడు. వాక్య ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం కంటితో చూసిన సంగతులను, చెవులతో విన్న సంగతులను గూర్చి తీర్పు తీర్చుటను ప్రభు తప్పు పట్టడం లేదు. నైతిక తీర్పులు తీర్చమనే ప్రభు అంటున్నాడు. అనైతిక తీర్పులు తీర్చవద్దు అని ప్రభు అంటున్నాడు. నీవు చూడనది, నీవు విననది, నీకై నీవే ఊహించుకొని, వారు వీరు చెప్పిన మాటలను ఆధారం చేసుకొని
ఇతరులకు తీర్పు తీర్చవద్దు అని ప్రభు అంటున్నాడు. మీ తీర్పు ఇతరుల విషయంలో అనైతికమైనది అయితే మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడునని ప్రభు అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 7:24 వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చమని ప్రభు అంటున్నాడు. మనం తెలుసుకోకుండా, విచారించకుండా, కంటితో చూడకుండా, చెవితో వినకుండా, కళ్ళబొల్లి మాటలు నమ్మి ఇతరులను విమర్శించటం, వారిని గూర్చి ఇతరులతో తప్పుగా మాట్లాడటం, ఒక న్యాయాధిపతిగా ఆ ఎదుటి వ్యక్తిని గూర్చి తీర్పు చెప్పటం ఒక క్రైస్తవునిగా మనము చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 14:10 మంచివాడును చెడ్డవాడును, అన్యాయస్థుడు, కీడు చేయువారు, మేలు చేయువారు అందరూ కూడా ఒకరోజు దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం. ఆ రోజు మన నైతిక తీర్పులు కూడా ప్రస్తావనకు వస్తాయి. మత్తయి సువార్త 7:2 మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. తొందరపాటుతో, ఆవేశంతో మీ పొరుగువారి తప్పులను, బలహీనతలను పెద్దవి చేసి వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చేసే నీ నోటి తీర్పును బట్టి జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఇతరులకు ఎందుకు తీర్పు తీర్చకూడదంటే మనం న్యాయాధిపతులము కాదు. న్యాయాధిపతి అయిన దేవుడే. ఆయన గనుక ఆ పనిని దేవునికి అప్పగించాలి. మనం తీర్చే తీర్పుల్లో న్యాయవంతుడు ఉండొచ్చు, కొన్నిసార్లు యథార్థవంతుడు ఉండొచ్చు. మరి అలాంటి వారికి అన్యాయం జరిగితే మరి దేవుడు ఆ తీర్పు తీర్చిన లేదా వారిని విమర్శించిన వారికి కూడా తీర్పు ఉంటుందని వాక్యములు ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే ఇతరులను గూర్చి మాట్లాడేటప్పుడు, ఇతరులను విమర్శించేటప్పుడు సరైన సమాచారం లేకుండా, ఐ విట్నెస్ లేకుండా మాట్లాడకూడదు, తీర్పు తీర్చకూడదని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆ ప్రజలకు తెలియచేసినాడు. ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము ఇతరులకు తీర్పు తీర్చడానికి ముందుగా మనముగా తీర్పు తీర్చుకోవాలి. ఇతరులకు తీర్పు తీర్చే పని మనది కాదని, అది దేవునిదని ఎరిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మీరు తీర్పు తీర్చకుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మీరు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. మీరు తీర్పు తీర్చకుడి అని మీరు సెలవిచ్చినారు. ఈనాడు లోకంలో ప్రభువా ఎక్కువగా ఇతరులను గూర్చి తీర్పు తీర్చే పనిలో మనుషులు ఉంటున్నారు. ఇతరులను విమర్శించే పనిలో ఉంటున్నారు. ఇతరులను చిన్నచూపు చూసే పనిలో ఉంటున్నారు. ఇతరులను సరిగా అర్థం చేసుకోకుండానే వారిని గూర్చినటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోనికి తీసుకుని వెళుతూ ఉన్నారు. దేవా, ఇటు వారిని క్షమించండి. తీర్పు తీర్చే పని నాది కాదని ప్రతి వారు గుర్తించుటకు నీ కృప దయచేయండి. మేము చూడనది, మేము విననది ప్రభా, వాటి విషయమై మేము తీర్పు తీర్చకుండా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యోహాను సువార్త 7:24 అన్నట్టు వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చమని మీరు సెలవిచ్చినారు. ఈ వాక్యంలో సెలవిచ్చిన మత్తయి సువార్త 7:2 మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అవును ప్రభువా, ఈ లోకంలో మేము మనుషుల విషయంలో మేము తీర్పులు తీర్చే వారిమిగా కాకుండా న్యాయమును అనుసరించి, సత్యమును అనుసరించి న్యాయాధిపతి అయిన దేవుని చిత్త ప్రకారం
ప్రభా, మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మమ్ము స్వపరీక్ష చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి నీ కృప దయచేయండి. ఒకరోజు ఉన్నది నీ సింహాసనం ఎదుట నిలవబడవలసిన దినం అతి సమీపంగా ఉన్నదని ఎరిగి నీ యందు భయము భక్తి కలిగి జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా శ్రోతల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేసుకునే వారికి, నాయనా వ్యాపారం చేసుకునేటువంటి వారి కొరకై, చేతుల కష్టార్జితం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి కష్టార్జితాన్ని వారికి దీవెనకరంగా మార్చి ఆశీర్వదించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.